హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ బ్లాగ్స్. నేనైతే ఇంట్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసి ఒకవైపు ముక్కలు కూడా ఉడకబెట్టుకున్నానండి. క్యారెట్, ఆనపకాయ, తర్వాత వంకాయ ఇవన్నీ అయితే చక్కగా ఉడకబెట్టేసుకొని పప్పులో వేసి చింతపండు రసం కూడా వేసి మరిగించేసాను అండి. చక్కగా పసుపు, ఉప్పు అన్నీ వేసేసి ఒకవైపు తాలింపు కూడా పెట్టేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇది వేగాక ఇప్పుడు మనం బాగా మరిగించుకున్న పప్పునైతే ఆ సాంబార్నైతే వేసేసుకోవాలండి తాలింపులో. తర్వాత నేనైతే సాంబార్ మసాలా కూడా వేసేసుకున్నానండి. ఇంతేనండి, మనకైతే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కోసం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే.